నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు చూద్దాం. దేశవ్యాప్తంగా వికసిత భారత్ లబ్ధిదారులతో దృశ్య సమావేశంలో మాట్లాడిన ప్రధానమంత్రి, వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు ప్రజలే రాయబారులన్న నరేంద్ర మోదీ. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత భారత సంకల్ప యాత్ర ఈరోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో యాత్రలో పాల్గొన్న పలువురు కేంద్ర సహాయ మంత్రులు. తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహకారాన్ని, అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నామన్న దగ్గుబాటి పురంధేశ్వరి. ఒమన్ సుల్తాన్తో కొత్త ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో సమావేశమైన ప్రధాని మోదీ, ద్వైపాక్షిక బంధాల బలోపేతమే లక్ష్యంగా పలు అంశాలపై చర్చ. నేడు విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు యావత్ జాతి ఘన నివాళులు. వారి త్యాగాలను స్మరిస్తూ ఘన నివాళులర్పించిన రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రి. ఇక డీటెయిల్స్ చూస్తే 2047 నాటికి భారత్ ప్రపంచానికే దిక్సూచి కానుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చేపడుతున్న వికసిత భారత్ సంకల్ప యాత్రకు ప్రజలే రాయబారులుగా మారుతున్నారని అభివర్ణించారు. ప్రచార రథం యాత్రతో రానున్నవి మంచి రోజులే అని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వికసిత భారత సంకల్ప యాత్ర నెల రోజులు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వర్చువల్గా సంభాషించారు. కేంద్ర పథకాలతో ప్రయోజనం పొందిన లబ్ధిదారులు తమ అనుభవాలను ప్రధాని మోదీతో పంచుకున్నారు. పథకాలతో కలిగిన స్వావలంబనను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. అలాగే తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల్లో వికసిత భారత్ సంకల్ప యాత్రను వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం ప్రధాని మోదీ పలు కేంద్ర పథకాల అమలు తీరును వివరించారు. పీఎం స్వనిధి యోజన పథకంలో 75% మంది లబ్ధిదారులు ఆదివాసీలు, అణగారిన వర్గాలు కాగా మహిళల వాటా 45% ఉందన్నారు. यात्रा खत्म होती है, वहां से दूसरे गांव या शहर के लोग इस यात्रा की अगुवाई करने लग जाते हैं. मुझे जानकारी मिली है कि मोदी की गारंटी वाली गाड़ी के स्वागत सत्कार की भी एक बड़ी स्पर्धा चल रही है, होड़ मची है. लोग नए नए तरीके से स्वागत कर रहे हैं. और मैंने देखा है नौजवान तो आजकल सेल्फी का भरपूर उपयोग करते हैं, गाड़ी के साथ अपनी सेल्फी भी करवा लेते हैं और वो अपलोड भी करते हैं. और लोग बड़ी संख्या में एक प्रकार से विकसित भारत के एम्बेसडर बन रहे हैं. नमो ऐप को डाउनलोड करके उसमें विकसित भारत के एम्बेसडर बनने की योजना है. सब उससे जुड़ रहे हैं. गांव हो या शहर, बड़ी संख्या में लोग, जो क्विज कंपटीशन चल रहा है, प्रश्न उत्तर वाला एक बड़ा अच्छा कार्यक्रम चल रहा है जिससे नॉलेज भी बढ़ता है, जानकारियां मिलती है, उसका भी कंपटीशन में लोग भाग ले रहे हैं. इन प्रतियोगिताओं के माध्यम से लोग न सिर्फ पुरस्कार जीत रहे हैं बल्कि नई नई जानकारियां भी प्राप्त कर रहे हैं और लोगों को भी बता रहे हैं. साथियों, इस यात्रा के शुरू होने के बाद ये चौथी बार है जब मैं वर्चुअली इस यात्रा से जुड़ रहा हूं. 2047 నాటికి వికసిత భారత్ను ఆవిష్కరించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోంప్రకాష్ అన్నారు. దేశవ్యాప్తంగా వికసిత భారత్ యాత్రలో భాగంగా కాకినాడ జిల్లా కరప మండలంలోని నడకుదురులో జరిగిన ఈ యాత్రలో మంత్రి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత కేంద్ర మంత్రి వికసిత భారత్ ప్రచార రథాన్ని ప్రారంభించారు. ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యతను తెలియజేస్తూ కూరగాయలతో తీర్చిదిద్దిన రంగవల్లులు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త ఢిల్లీ నుంచి వికసిత భారత్ లబ్ధిదారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ను వీక్షించారు. అనంతరం సోంప్రకాష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పలు పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. వాటిని ప్రజలకు చేరువ చేస్తున్నామని, ప్రజలు సైతం ఈ పథకాలతో ఇంకా లబ్ధి పొందుతున్నారన్నారు. 24
47, we all ought to take oath that we will work in this regard. Central government of India has started many schemes for the welfare of people. We have come here to tell the schemes to reach you, the scheme which we have, government of India has launched, and also to make available the scheme which have not received the benefits of the scheme. కులమతాలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమ ఫలాలను కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తోందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి ఆయుష్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ మొంజిపారా మహేంద్రభాయ్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో నిర్వహించిన వికసిత భారత్ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో 23,000 వికసిత భారత్ సంకల్ప యాత్ర ప్రచార రథాలు తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తున్నాయన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పథకం ఆయుష్మాన్ భారత్ అన్నారు. 1943 రకాల వైద్య సేవలను ఆయుష్మాన్ భారత్ కార్డుతో ఉచితంగా దేశంలోని ఏ మారుమూల ప్రాంతంలోనైనా ఉచితంగా వైద్యాన్ని పొందొచ్చని చెప్పారు. జనౌషధి భారతీయ పరియోజన కేంద్రాల ద్వారా తక్కువ ధరకే నాణ్యమైన మందులను అందుబాటులో ఉంచామని చెప్పారు. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 5 సంవత్సరాలుగా ఉచితంగా రేషన్ అందిస్తున్నామన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అత్యధికంగా 23 లక్షల ఇళ్లను ఆంధ్రప్రదేశ్కు కేటాయించామన్నారు. आज सभी योजनाओं जैसे आयुष्मान कार्ड योजना, इसमें कोई भी फैमिली में कोई किसी को कैजुअलिटी आ जाए और पैसों की किल्लत हो, जैसे पुअर फैमिली को 5 लाख रुपीस का गारंटी वाला आयुष्मान कार्ड दिया गया है. ऐसे प्रधानमंत्री जन औषधि केंद्रों में से अप टू 10% से 80% तक का डिस्काउंट वाली मेडिसिन मिलती है. ऐसे काफ़ी योजनाएं हैं. उसका आज हमने सब लोगों को सैचुरेशन करने के लिए ये आज यहाँ से हमने प्रारंभ किया है. और सब लोगों को, तिरुपति के सब लोगों ने मैंने आज रिक्वेस्ट किए कि जो कोई योजना में कोई वंचित व्यक्ति रह गया तो वो भी आज फॉर्म फिल करके यहाँ आज फॉर्म दे दे, जिससे उसको और पूरे फैमिली को उसका फ़ायदा हो. और उसके फैमिली के फ़ायदा होने से ये बजट के जो पैसे हैं वो अपने बच्चे को पढ़ाने लिखाने और खुद का ग्रोथ करने में वो हेल्प होगा. तो ऐसे 2047 से पहले अपना देश विकसित भारत यानी कि विश्व गुरु बन जाएगा. 2047 నాటికి వికసిత భారతదేశాన్ని ఆవిష్కరించే లక్ష్యాలను సాధించడం కోసం ప్రతి ఒక్కరూ ప్రతిన పూనాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోంప్రకాష్ అన్నారు. వికసిత భారత్ యాత్రలో భాగంగా కాకినాడ జిల్లా కరప మండలంలోని నడకుదురులో జరిగిన ఈ యాత్రలో మంత్రి పాల్గొని ఉజ్వల యోజన లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లను అందించారు. ఈ సందర్భంగా దూరదర్శన్తో కేంద్ర మంత్రి ప్రత్యేకంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడమే వికసిత భారత్ సంకల్పమన్నారు. అర్హులందరూ ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందాలన్నారు. 47, as Prime Minister has given us a call that all we should work for the development of the country and make people understand the central government scheme which we have been launched and give those who have not got the benefits. They have requested, today they have taken benefit of the scheme. Ujjwala scheme, 10 people are given the gas connections, and we have requested all the people to get benefit of all the government of India schemes so that we all should contribute for the development of the country. Thank you. కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత భారత్ సంకల్ప యాత్రలో భాగంగా అనకాపల్లి జిల్లా కసింకోట మండలం తాళ్లపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ సహాయ మంత్రి నారాయణస్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు బిశెట్టి వెంకట సత్యవతి, జిల్లా కలెక్టర్ రవి పఠాన్ శెట్టి పాల్గొన్నారు. కేంద్ర పథకాల లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొని పథకాల ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడిన అంశాలను వివరించారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ గడిచిన 75 ఏళ్లలో ఏ ప్రభుత్వమూ అట్టడుగు వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఆలోచించలేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టి పలు పథకాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు 2047 నాటికి దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో వికసిత భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి దేవుసిన్హా చౌహాన్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వికసిత భారత్ కార్యక్రమంలో మంత్రి సంక్షేమ పథకాల స్టాల్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తోందన్నారు. नरेंद्र भाई मोदी जी का मार्गदर्शन में प्रेरणा से पूरे भारतवर्ष में विकसित भारत बनाने के लिए संकल्प यात्रा विकसित भारत संकल्प यात्रा करीब करीब 1 महीने से चल रही है। आज मैं आंध्र प्रदेश के कर्नूल के कुडमूर टाउन में आज देश के यशस्वी प्रधानमंत्री मोदी जी के गवर्नमेंट की ओर से करीब करीब 100 से अधिक बेनिफिशियरी स्कीम चल रही है और वो सारी की सारी स्कीम्स धरती पर पहुँचे, उसका सैचुरेशन हो और 100% बेनिफिशरीज को इसका लाभ मिले। इसके चलते कुडमूर में भी हमने यहाँ कैंप लगाया था। सुबह से आज हम सब देख रहे हैं कि काफ़ी लाभार्थी जो बाकी थे उनको भी अभी ये लाभ मिल रहा है और आने वाले समय में जिस तरीके से देश के यशस्वी प्रधानमंत्री आदरणीय मोदी जी के नेतृत्व में एनडीए की सरकार चलती है, इस सरकार ने जो भी वेलफेयर स्कीम्स बनाई है इन सब को हम करीब करीब आने वाले 26 जनवरी तक, आने वाले और 1 महीने तक, इससे भी ज़्यादा समय तक पूरे भारतवर्ष में हर गांव में जाएगी, हर टाउन में जाएगी। కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అట్టడుగు స్థాయిలో ఉన్న వారికి న్యాయం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ సహాయ మంత్రి నారాయణస్వామి పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ మైదానంలో దివ్యాంగులకు కావలసిన పరికరాలతో పాటు బ్యాటరీ ట్రైసైకిళ్లను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు బీసెట్టి వెంకట సత్యవతితో పాటు జిల్లా కలెక్టర్, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రతి భారతీయుడి సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. అటువంటి దాన్ని అక్కడ లోక్సభ సదస్సులు ఉండొచ్చు, ఎమ్మెల్యే గారు ఉండొచ్చు, కార్పొరేటర్ ఉండొచ్చు, జిల్లా పంచాయతీ మెంబర్ ఉండొచ్చు, ప్రతి ఒక్కరి సహకారంతో ఆ గవర్నమెంట్ సహకారంతో పంపిణీ కార్యక్రమాలు చేయాలని ఒక రాజ్య మంత్రిగా నాకు అవకాశం ఇచ్చిన ప్రధానమంత్రికి అభినందన చెప్తూ ఇటువంటి పండుగ ఎటువంటి పండుగ చేసో అటువంటి కార్యక్రమం ఈరోజు అనకాపల్లిలో జరిగింది. ప్రతి ఒక్క డిజేబుల్ని డిస్ట్రిక్ట్ అథారిటీ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కేర్ తీసుకుంటూ చాలా బాగా చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అందులో అలంకో సహకరించడానికి నేను వాళ్ళని అభినందిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో నిరుపేద విద్యార్థులు సైతం ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి, ఆయుష్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ మంజుపర మహేంద్రబాయి తెలిపారు. తిరుపతి సమీపంలోని పెనుబాల ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కళాశాలలో విద్యార్థులతో మంత్రి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు డాక్టర్ మంజుపర మహేంద్రబాయి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎన్నో విద్యాలయాలను నెలకొల్పామన్నారు. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నామన్నారు. मोदी जी ला रहे हैं उसमें स्किल बेस्ड एजुकेशन के बारे में सोचा गया कि बच्चों को जो आगे बढ़ के उसको जो पार्ट जरूरी है और उसमें आगे बढ़ पाए, इसलिए स्किल बेस्ड एजुकेशन प्लस मेडिकल एजुकेशन में भी उसका कमीशन किया है. हमारे मेरी मिनिस्ट्री आयुष है, उसमें आयुष में भी हमारा नेशनल कमीशन फॉर होम्योपैथी और नेशनल कमीशन फॉर इंडियन सिस्टम ऑफ मेडिसिन, ऐसे काफ़ी, और यूजी पीजी में एडमिशन लेने के लिए नीट का प्रावधान किया गया है. ऐसे काफ़ी प्रावधान बच्चों के लिए किया और ये बच्चे हमारे फ्यूचर, देश का फ्यूचर है, तो वो जितना आगे बढ़े उसके लिए हमारी गवर्नमेंट की ओर से बहुत ही पूरा प्रावधान किया गया है कि देश हमारे सिर्फ
यहाँ स्टेट में नहीं, देश में और विदेश में जाके हमारा नाम रोशन करें। ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 605 మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వర్ తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని దండమూడి కళ్యాణ మండపంలో జరిగిన బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత 9.5 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పనితీరును ప్రజలకు వివరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు 2024 సెప్టెంబర్ నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ జిల్లాకు కూడా నేను రావడం జరిగింది. అదేవిధంగా ఇందాక చెప్పినట్లుగా ఈ 9.5 సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏమి చేసింది అనేటువంటి అంశాలను కూడా పరిశీలించాలి అనేటువంటి ఒక సంకల్పం. అందులో భాగంగానే ప్రతి జిల్లాలో నేను వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రతి జిల్లాలో అక్కడ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా సంపూర్ణంగా అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు వాటిని పరిశీలించడం, ఆ వర్క్స్ చూడటం, అవన్నీ కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంలోనే గ్రీన్ ఫీల్డ్ హైవే ఏదైతే ఉందో దాన్ని సందర్శించి రావడం జరిగింది. 2024 సెప్టెంబర్ కల్లా ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఏదైతే ఉందో అది దాన్ని కంప్లీట్ చేయవలసినటువంటి బాధ్యత ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వికసిత భారత్ సంకల్ప యాత్ర విజయవంతంగా సాగుతోంది. జిల్లాలోని కాట్రేని కోన మండలం నడవల్లి కొప్పిగుంట గ్రామాల్లో సంకల్ప యాత్ర సదస్సులు సాగాయి. సదస్సులో ప్రచార రథం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని గ్రామస్తులకు వినిపించారు. కొప్పిగుంటలో ఆయుష్మాన్ భారత్ కార్డులను లబ్ధిదారులకు అందించడంతో పాటు వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు యాళ్ల దొరబాబు పాల్గొని కేంద్రం అమలు చేస్తున్న పలు పథకాలను గ్రామస్తులకు వివరించారు. రాలేదో వారందరూ కూడా దరఖాస్తులు పెట్టుకోమని ప్రతి 20 మొత్తం 20 అంశాల మీద మాట్లాడటం జరిగింది. పెద్దలందరూ కూడా ఏది ప్రధానమంత్రి గారు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి వెళ్ళి అవగాహన చేసుకుని ఇవన్నీ కూడా మంచి సౌలభ్యం కల్పించేందుకు ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపారు. భారతదేశ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో లబ్ధిదారునికి చేరాలి తెలియాలనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రతి కుటుంబానికి 5 లక్షలు సంవత్సరానికి బీమా, అలాగే జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి, అలాగే ప్రతి పౌరునికి భారతదేశ వ్యాప్తంగా 5 కేజీలు ఉచిత బియ్యం, అలాగే సురక్ష బీమా అనే ఇన్సూరెన్స్ కార్యక్రమం మీద సంవత్సరానికి 20 రూపాయలు కడితే 2 లక్షలు ఇన్సూరెన్స్ కవరేజీ, అదే 436 రూపాయలు కడితే సహజ మరణం అయినా సరే 2 లక్షలు ఇన్సూరెన్స్ కవరేజ్ జరుగుతుంది. అలాగే అటల్జీ పెన్షన్ ద్వారా నెలకి 5,000 పెన్షన్ వచ్చే 5,000 నుంచి 10,000 పెన్షన్ వచ్చేదాకా కార్యక్రమాన్ని మంజూరు చేసుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న కిడ్నీ రోగాన్ని నయం చేసే ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందని సిబిఐ మాజీ జేడీ వి లక్ష్మీనారాయణ అన్నారు. ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉద్దానం ప్రాంతాన్ని కబళిస్తున్న కిడ్నీ భూతాన్ని తరిమికొట్టేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ సమస్యల గురించి నేను ఎప్పటి నుంచో ఉంటున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ ఇష్యూని బయటికి తీసుకురావడం, ఆ తర్వాత వచ్చేసి గత ప్రభుత్వంలో కూడా కొంత ల్యాండ్ అది అలాట్ చేయడం, రీసెర్చ్ సెంటర్ మొదలవ్వడం, అంటే కన్స్ట్రక్షన్ కొద్దిగా. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 200 పడకల ఆసుపత్రి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ రీసెర్చ్ సెంటర్, దానితో పాటు ఇక్కడ ఉన్న ప్రజలకు మంచి నీరు అందించాలన్న ఉద్దేశంతో సుజల స్రవంతి పథకం కూడా వారు మొదలుపెట్టడం, ఐ థింక్ 2-3 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు ఆ మూడింటిని కూడా ఇనాగరేట్ చేయడం, ఈ ప్రాంతానికి
ఖచ్చితంగా ఈ సేవల వల్ల ఇక్కడ ప్రజలకు, ముఖ్యంగా వారు అనేక సంవత్సరాల నుంచి పోరాడుతున్న ఈ కిడ్నీ వ్యాధులకు ఒక పరిష్కారం దొరుకుతుందని నేను అనుకుంటాను. కాబట్టి ఈ సెంటర్లు ఏర్పడడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తాను. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచి గ్రామంలో వికసిత భారత సంకల్ప యాత్ర ప్రచార రథం చేరింది. స్థానిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారులు డ్రోన్ ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. సంబంధిత అధికారులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 17 సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా పీఎం కిసాన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు దూరదర్శన్తో మాట్లాడారు. ఎకరాలకు స్ప్రే చేసుకోవచ్చు. మనం 10 ఎకరాల్లో మనం ఈరోజు స్ప్రే చేయాలంటే దానికి దాదాపు ఒక 1500 నుంచి 2000 లీటర్ల వాటర్ కావాలి. దానికి ఒక ట్రాక్టర్ తీసుకోవాలి, 10 డ్రమ్ములు నీళ్ళు తీసుకొని పొలాన్ని పోయి ఒక ట్రాక్టర్ స్ప్రే ఇచ్చినా కానీ దానికి ఒక మనిషిని పెట్టుకొని మనం దాన్ని పోసుకుంటా ఒక రోజంతా టైం పట్టిద్ది. కానీ ఈ 10 ఎకరాలు కొట్టాలంటే మనకి దాదాపు ఒక 1.5-2 అవర్స్లో మనం ఈ డ్రోన్ ద్వారా స్ప్రే చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి సమయం కలిసి వస్తుంది. ప్లస్ మనం వాడే మందు కూడా ఎఫెక్టివ్గా అనమాట. కరెక్ట్గా మన పొలం వరకు మనకి వేస్టేజ్ కాకుండా కరెక్ట్గా మనం స్ప్రే చేసుకొని మన పంటలను కాపాడుకోవచ్చు అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి సమయం కలిసి వస్తుంది, మెయిన్ ఖర్చు తగ్గుతుంది అనమాట. ఇది గమనించి రైతులు ముందు ఇక మన గ్రామాల్లో కూడా డ్రోన్ తోటి మందు పిచికారిని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. పీఎం కిసాన్ ద్వారా మా కుటుంబం చాలా లబ్ధి పొందుతుంది. 3 విడతల 6000 పడుతున్నాయి. దీనివల్ల అంటే మా కుటుంబం వ్యవసాయ పనుల కోసం బయట అప్పులు అలా తీసుకొచ్చుకుంటాము. అది లేకోకుండా ఈ 6000 వల్ల మేము వ్యవసాయం చేసుకోవడానికి కొన్ని ఖర్చులకు ఉపయోగపడుతున్నాయి. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వికసిత భారత్ సంకల్ప యాత్రను ఎస్ఆర్ఆర్ సివిఆర్ కళాశాలలో నిర్వహించారు. నవభారత నిర్మాణంలో అమృతకాలం విశిష్టత, వికసిత భారత సంకల్ప యాత్ర ఔన్నత్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా అందించిన సందేశాన్ని ప్రజలు వీక్షించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ స్వచ్ఛ సర్వేక్షణ సిబ్బంది పబ్లిక్ టాయిలెట్ల ఉపయోగంపై అవగాహన కల్పించారు. అటు పార్వతీపురం, మన్యం జిల్లా మండా, నాయుడుగూడ ప్రాంతాల్లో వికసిత సంకల్ప యాత్రకు సాగింది. ఫిషాంధ్ర పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలపై అధికారులు అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పలు రకాల పథకాలతో ప్రయోజనం పొందిన లబ్ధిదారులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మేము ఒకప్పుడు కర్రలు పొయ్యితో వాడుకునే వాళ్ళము. మా అనారోగ్యం కూడా చాలా ఇబ్బందిగా పాడైపోయేది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుండి మాకు చాలా ప్రయోజనంగా ఉంది. దానివల్ల మాకు చాలా లాభంగా ఉంది. అందుకు ఈ కేంద్ర ప్రభుత్వం నుండి మాకు ధన్యవాదాలు. అప్పుడంటే పూరిళ్ళు ఉన్నామండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వచ్చిన స్లాపిల్లు అంటే గవర్నమెంట్ ఇచ్చాడు. నేను ఇప్పుడు స్లాపిల్లు ఉంటున్నామండి. ఆ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు పెట్టిన స్కీమ్స్ని తెలియజేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన మరియు ప్రధానమంత్రి సురక్ష యోజన అనే 2 స్కీముల గురించి తెలియజేయడం జరిగింది. వీళ్ళ అభివృద్ధికి తోడ్పాటయ్యే విధంగా ఎవరైనా ఈ స్కీమ్లో జాయిన్ అయిన వ్యక్తి ప్రమాదవశాత్తు కానీ లేదంటే సహజ మరణం కానీ పొందిన వ్యక్తులకి సరిపడా స్కీమ్స్ ఇవి. ఇందులో 400 రూపాయలు కట్టిన వ్యక్తి ఏ రకంగానైనా సహజ మరణం పొందితే, హెల్త్ బాగాలేకపోయినా, చనిపోయినా ఇలాంటి వాళ్ళకి 2 లక్షల రూపాయలు ప్రభుత్వం మనకి ఇస్తుంది. అదేవిధంగా 20 రూపాయలు కట్టిన వ్యక్తి ఏ రకమైన ప్రమాదవశాత్తు మరణించినా ఆ వ్యక్తికి 20 రూపాయలకి 2 లక్షల రూపాయలు ఇస్తుంది. ఇవి 436 రూపాయలు అనేది సంవత్సరానికి కడతాం. అది 20 రూపాయలు అనేది కూడా సంవత్సరానికి కడతాం. ఈ స్కీములు జాయిన్ అవ్వడం వల్ల కలిగే ప్రయోజనాన్ని మనం ఇక్కడ తెలియజేయడం జరిగింది. Manda and Nayuduguda are the hill stations in the Manyam district. Even though there was no activity as such in fisheries sector, but they have agreed in principle that in future they will be culturing fisheries and they are looking forward to take the various schemes implemented by the central government under the Pradhan Mantri Matsya Sampada Yojana, and mainly with the implementation of KCC cards and the coordination between the state fisheries
and the bankers, and in future they all agreed that they will move forward for this to improve the fisheries sector. కృష్ణా జిల్లాలో వికసిత భారత్ సంకల్ప యాత్రకు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. ఈరోజు పెదవుటుపల్లిలో ప్రచార రథం సంచరించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలపై లఘు చిత్రాలను ప్రదర్శించారు. ప్రకృతి వ్యవసాయంతో జరిగే లాభాలపై రైతు సాధికార సంస్థ ప్రకృతి వ్యవసాయ అధికారిని రాణి అవగాహన కల్పించారు. అనంతరం దూరదర్శన్తో మాట్లాడారు. రసాయన ఎరువుల వాడకాన్ని రైతులు క్రమంగా తగ్గించి సేంద్రియ సాగు దిశగా అడుగులు వేయాలని రాణి కోరారు. A to Z మొత్తం అంటే S2S రైతులు అంటారు. విత్తనం నుంచి విత్తనం వరకు విత్తనం తీసే వరకు కూడా విత్తన శుద్ధులు చేసిన దగ్గర నుంచి కూడా PMDS చేసిన దగ్గర నుంచి కూడా చేసేవాళ్ళు మనకి దాదాపు 50 మంది S2S రైతులు ఉన్నారండి. అయితే మనకి ప్రకృతి వ్యవసాయంలో ఫస్ట్గా మనం చేయాల్సింది PMDS అండి. PMDS పద్ధతులు ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించడానికి మేము 32 రకాల PMDS కిట్లు తయారు చేసి, అంటే నవధాన్యాలు తయారు చేసి కిట్లు వారీగా మనం పెరమలూరు మండలంలో 5 గ్రామాలు ఉన్నాయి. 5 గ్రామాల్లో కూడా మనం RBKలో రైతు భరోసా కేంద్రాల్లో పెట్టడం జరుగుతుంది. ఆ కిట్లు శ్రీకాకుళం జిల్లా కళింగాంధ్ర సాహిత్యానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉందని, ఎన్నో ఉద్యమాలకు ఈ సాహిత్యం ప్రేరణ అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళంలో నిర్వహించిన కళింగాంధ్ర సాహిత్య సమాలోచన వైఎస్ఆర్ జీవన సాఫల్య పురస్కార గ్రహీతల సత్కార కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ కవులు కళాకారులు పుట్టినిల్లు ఉత్తరాంధ్ర అని, స్వాతంత్ర సంగ్రామంలో ఉత్తరాంధ్ర గణనీయమైన పాత్ర పోషించిందని చెప్పారు. ఎంతోమంది సాహితీవేత్తలు, కవులు, రచయితలు, కళాకారులు సమాజాన్ని జాగృతం చేసే చైతన్య కార్యక్రమాలు నిత్యం నిర్వహిస్తారని తెలిపారు. మిత్రుడు సాంబారావు నాయుడు రచనలు కొన్ని సేకరించి ఆయుర్వేద వైద్యం కూడా గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో వికసిత భారత్ సంకల్ప యాత్ర కొనసాగుతోంది. చిలువూరు, కంఠంరాజు, కొండూరు గ్రామాల్లో ప్రచార రథం కేంద్ర పథకాలపై అవగాహన కల్పించారు. లఘు చిత్రాలను ప్రదర్శించారు. పథకాలు, వాటిని అందిపుచ్చుకునే తీరుపై అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉజ్వల యోజన తదితర పథకాలతో ప్రయోజనం పొందిన లబ్ధిదారులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అవుతుంది ఇంతవరకు అయితే గ్యాస్ అయితే లేదు. నేను అప్లై చేసుకోవాలనుకుంటానే ఉన్నాను కానీ అప్లై చేసుకోలేకపోయాను. తర్వాత ఫ్రీగా ఇస్తున్నారని చెప్పేసి చెప్తే నేను అప్లై దుగ్గిరాలు వెళ్ళి అప్లికేషన్ పెట్టుకొని అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్న వెంటనే నాకు ఏ డబ్బులు కూడా ఏమీ తీసుకోకుండా నాకు బండా పొయ్య 2 ఇచ్చారు. మోడీ గారికి నాకు థ్యాంక్స్ చెప్పండి. మోడీ గారు వాళ్ళ అకౌంట్లోనే భారత్ ఒమన్ సంయుక్త విజన్ భాగస్వామ్యం చారిత్రాత్మకమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఇరు దేశాల అభివృద్ధి లక్ష్యంగా రూపొందించిన ప్రధానమంత్రి అమృతకాల్ విజన్ ఒమన్ విజన్ సత్ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్తో ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్యం, పెట్టుబడులు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ భారత్ ఒమన్ విజన్ డాక్యుమెంట్ కీలక రంగాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయనుందన్నారు. సముద్ర జలాల సహకారం, అనుసంధానం, ఇంధన భద్రత, అంతరిక్షం, డిజిటల్ చెల్లింపులు, వ్యవసాయం, ఆహార భద్రతతో భవిష్యత్తులో మేటి మలుపు దిశగా పయనించాలని ప్రధాని మోదీ ప్రగాఢంగా విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. अटूट संबंध रहे हैं. अरब सागर के एक छोर पर भारत है तो दूसरे छोर पर ओमान है. हमारी आपसी निकटता केवल भूगोल तक सीमित नहीं है, बल्कि ये हमारे हजारों वर्षों से चले रहे व्यापार. అంతకుముందు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు కీలక నేతలు ఒమన్ సుల్తాన్ హైతమ్కు స్వాగతం పలికారు. అనంతరం త్రివిధ దళాల నుంచి హైతమ్కు గౌరవ వందనం లభించింది. దేశాధినేత హోదాలో ఒమన్ సుల్తాన్ భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. విజయ్ దివస్ను పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమరవీరులకు నివాళులర్పించారు. 1971 యుద్ధంలో భారత సాయుధ బలగాలు చేసిన నిస్వార్థ త్యాగాన్ని దేశం కృతజ్ఞతతో స్మరించుకుంటోందని పేర్కొన్నారు. విజయ్ దివస్ సందర్భంగా అసమాన ధైర్యాన్ని ప్రదర్శించి చారిత్రాత్మక విజయాన్ని సాధించిన ధైర్యవంతులకు నివాళులర్పిస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఈ మేరకు రాష్ట్రపతి సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. కాగా విజయ్ దివస్ను పురస్కరించుకుని శుక్రవారం రాత్రి కొత్త ఢిల్లీలోని ఆర్మీ హౌస్లో నిర్వహించిన ఎట్ హోమ్ ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబాలతో రాష్ట్రపతి మాట్లాడారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.